అసలు ఇప్పుడు ఈ వరద బాధితుల కోసం మీరేం చేస్తారు? మీ పార్టీ విరాళం ఎంత? ఇప్పుడు ఎందుకంటే ఎలక్ట్రల్ బాండ్స్ అమ్మటం ద్వారా మీ పార్టీకి చాలా చాలా ఆదాయం వచ్చింది. ఒక సంపన్నమైన పార్టీగా ప్రాంతీయ పార్టీలు మీ పార్టీ గుర్తింపులోకి వచ్చింది. మరి మీ పార్టీ తరఫున మీరు ఏం చేస్తారు? ఇది మనం జగన్మోహన్ రెడ్డి పార్టీకి వేస్తున్న ప్రశ్న. సరే, వాళ్ళు చేస్తారా చేయరా అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాము. కనీసం ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన వాళ్ళందరూ ఫార్మాస్యూటికల్ కంపెనీల వాళ్ళు, వీళ్ళందరి దగ్గర ఇప్పటి ముప్పటిగా మందులు ఉంటాయి. డబ్బులు కమ్ముకోవటమే కాకుండా కనీసం ఒక మెడికల్ క్యాంప్ పెట్టి, ఏది ఒక 4-5 గ్రామానికి ఒక మెడికల్ క్యాంప్ పెట్టచ్చు. అదేం పెద్ద కష్టం కాదు. పెట్టి అలాగే విజయవాడ నగరంలో కూడా ఇప్పుడు కొన్ని కాలనీలు ఏవైతే బాగా వరదకి గురయ్యాయో అక్కడ, అలాగే వాళ్ళు పునరావాస క్యాంప్స్ లో చాలా మంది వచ్చున్నారు. అక్కడ కనీసం మెడికల్ క్యాంప్ పెట్టండి. మీ దొడ్లో పండిన పంటే కదా ఒక రకంగా, ఏది మందులు ఇవ్వచ్చు కదా, కొంచెం ఉదారత చాటుకోవచ్చు కదా. కనీసం ఆ పనైనా చేస్తారని నమ్ముతున్నాను. నమ్మకం లేకపోయినా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. సరే, జగన్మోహన్ రెడ్డి ఎట్లాగో మిమ్మల్ని ఆదేశించడు, కనీసం మీకు మీరైనా సరే ఈ సమాజం నుంచి నేను ఇంత ఎదిగాను కదా, ఈ సమాజానికి నేను ఏమిస్తాను అనే ఒక చిన్న విఘ్నత పాటించమని కోరుకుంటున్నాను. ఇకపోతే అండి, వరద విన్యాసాలు, వరద బాధితుల వరద ప్రాంతాల్లో వైసీపీ నాయకుల విన్యాసాలకి గురించి మాట్లాడుకుంటే, జోగి రమేష్ అని చెప్పి ఒక మహానాయకుడు ఉన్నాడు కృష్ణా జిల్లాలో. అతని స్వస్థలం ఇబ్రహీంపట్నం ఫెర్రీ. అయితే ఆ ఫెర్రీ కృష్ణానది ఒడ్డున ఉంటుంది, అందుకే దాన్ని ఫెర్రీ అంటారు. అక్కడే ఇప్పుడు పవిత్ర సంగమం కూడా ఉందన్నమాట. అంటే గోదావరి నీళ్లు కూడా మన పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లు కూడా వచ్చి కృష్ణా నదిలో కలుస్తాయి. అయితే ఈ ఈ రెండు కలిసే దగ్గర ఆ కార్నర్ లో ఆ ఊరు ఉంటది అనమాట. అయితే ఆ ఊరికి ఎప్పుడు వరద వస్తుంది. సంవత్సరంలో 2 సార్లు. ఇప్పుడు లంక గ్రామాల గురించి ఎలా చెప్పుకుంటాము, ఈ కృష్ణానది పరివాహక ప్రాంత గ్రామాలు అన్నమాట ఇవన్నీ. ఎక్కడ నందిగామ వైపు నుంచి చూసుకుంటే వరుసగా ఊర్లు ఉంటాయి. ఆ ఊర్లన్నీ కూడా దాదాపు ఇబ్బందికరంగానే ఉంటుంది వర్షాకాలంలో. అంటే బాగా హెవీ రైన్స్ పడినప్పుడు, కృష్ణాకి బాగా నీటి ప్రవాహం పెరిగినప్పుడు వీళ్ళకి ఇబ్బంది ఉంటుంది. అయితే ఈ ఫెర్రీ గ్రామంలో మత్స్యకార కుటుంబాలు ఉంటాయి. ఈ మత్స్యకార కుటుంబాలు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, పేదరికంలోనే ఉంటారు. దాదాపు ఒక 200-300 ఇళ్ళు ఉంటాయి. చిన్న గ్రామం కింద లెక్క. అక్కడ ఆ ఊర్లోనే జోగి రమేష్ పుట్టటము పెరగటము జరిగింది. అయితే ఈయన ఇప్పుడు బాగా రాజకీయాల్లోకి వెళ్ళి విపరీతంగా డబ్బులు సంపాదించాడు కాబట్టి ఆ ఊర్లో ఎవరికి లేనంత పెద్ద మేడ కట్టుకున్నాడు, 3 అంతస్తుల మేడ కట్టుకున్నాడు. అసలు సినిమా ఏంటంటే, ఆయన ఇంట్లోకి కూడా సెల్లార్లోకి నీళ్ళు వచ్చినాయి. ఆ ఊర్లో అందరి ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయి, ఆయన ఇంట్లోకి కూడా నీళ్ళు వచ్చినాయి. ఆయన ఫస్ట్ ఫ్లోర్ లో నుంచొని చక్కగా ఆయన భార్య కలిసి వాళ్ళేదో విహారయాత్రకు వెళ్ళినట్టు లాహిర్ పాట పాడుకుంటున్నట్టు అక్కడ నుంచొని చూస్తూ ఉన్నారు. చూస్తూ వాళ్ళు వ్యాఖ్యానించింది ఏంటి అంటే, ఇక ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది. ఓ 4 సూట్ కేసుల్లో బట్టలు సర్దుకుని పడవలో వేసుకుని, ఇప్పుడు అక్కడంతా పడవలేనమాట, పడవలో వేసుకుని విజయవాడ వెళ్ళిపోతున్నారు. వెళ్తూ నోరు మూసుకుని వెళ్ళుంటే బ్రహ్మాండంగా ఉండేది. ఆయన వ్యాఖ్యానాలు ఏంటి అంటే, ఇక్కడ అసలు సహాయ కార్యక్రమాలే లేవు, గవర్నమెంట్ అసలు పనిచేయట్లేదు, గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, ఏమీ చెయ్యట్లేదు, మా ఇంట్లో కూడా నీళ్లు వచ్చేసినాయి, నేను అందుకని సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోతున్నాను.
అని చెప్పాడండి. పైగా దాన్ని చాలా ఇకిలిచ్చుకుంటూ ముగ్గురు కలిసి, భార్య, అతను, అతని కొడుకు ముగ్గురు కలిసి, మొన్న బెయిల్ మీద రిలీజ్ అయిన రాజీవ్, ఈ ముగ్గురు కలిసి వెళ్తూ, పైగా ఆ పక్కన కొంతమంది ఈ పూరిళ్లలో ఉన్న వాళ్ళందరూ ఆ పక్కన ఉన్న డాబాల ఇళ్లలోకి వచ్చారు. వాళ్ళందరూ డాబాల మీద నుంచి చూస్తుంటే వాళ్ళందరికీ టాటా బై బై చీరియో చెప్తా నవ్వుకుంటా వెళ్తున్నాడండి. ఒక ప్రజాప్రతినిధి, ఒక మాజీ మంత్రి ఇలా చేయొచ్చా? మనం ఎక్కడన్నా ఇలాంటి ఒక మాజీ మంత్రిని చూసామా? ఈ వైసీపీ పార్టీలో మాజీ మంత్రుల్ని చూస్తున్నాం. ఇదండి. అసలు నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా, ఇప్పుడు అధికారంలో నువ్వు లేకపోవచ్చు, మాజీ ప్రజాప్రతినిధిగా, మాజీ మంత్రిగా నువ్వు చేయాల్సిందేంటి? తిప్పి తిప్పి కొడితే 200 ఇళ్ళు ఉండవు. నీ ఫస్ట్ ఫ్లోర్ లో వంటలు చేయించి వాళ్ళందరికీ భోజనాలు పంపలేవా? అంత డబ్బులు లేక చచ్చిపోతున్నావా నువ్వు? ఎంత డబ్బులు సంపాదించారు? అసలు ఒకప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం నీ జీవితం ఏంటి చెప్పు? నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి? రాజకీయాల్లోకి వచ్చే కదా ఇవన్నీ సంపాదించారు మీరు. రాజకీయాలంటే ఏంటి? ప్రజల డబ్బు ఇదంతా. మరి ప్రజల డబ్బును కొంచెం ప్రజలకి పంచడానికి సరే నువ్వు చేయలేదు, నోరు మూసుకుని వెళ్ళొచ్చు కదా. గవర్నమెంట్ ఏమీ చేయలేదు. ఇక్కడ ఒక పాయింట్ ఉందండి. ఆయన బహుశా సందు చూసుకుని పారిపోయే ప్రయత్నం, దేశాలు దాటి వెళ్ళిపోయే ప్రయత్నం. దేశాలు దాటి వెళ్ళర్లేండి, ఎందుకు వెళ్తారు? ఇక్కడ ఇన్ని ఆస్తులు ఉండగా ఈ ఆస్తులు వదులుకుని ఎందుకు వెళ్తారు? వాళ్ళు వెళ్ళరు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు గడిచిపోతాయని చెప్పారు కదా, కళ్ళు మూసుకుని వస్తారే మనకి. ఏదైనా అండి, బాధాకరమైన విషయం ఏంటంటే, ఎంత ఇప్పుడు ఒడ్డునున్న వాళ్ళు కూడా కిందున్న వాళ్ళకి సాయం చేయొచ్చు, మనసు ఉంటే మార్గం ఉంటది. నువ్వు అలాంటిది ఏమీ చేయకుండా నువ్వు ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? మరి ఇప్పుడు ఈయన విజయవాడలో నీ నాయకుడు ఏం చెప్తున్నాడు అక్కడ? నా పార్టీ వాళ్ళందరూ, నా కార్యకర్తలందరూ సేవా కార్యక్రమాల్లో మునిగిపోయారు అని చెప్పాడు. మరి నువ్వేమో ఊరు దాటి వెళ్ళిపోతున్నావు. అసలు ఊరు దాటి వెళ్ళాల్సిన అవసరం ఏంటండి? ఈ మేడ మీద ఉంటే ఏమవుతుంది? ఎన్ని రోజులు ఉంటాయి ఆ నీళ్లు? అంటే ఇది బాధ్యత రాహిత్యం. ఈ సందర్భంగా ప్రభుత్వం ఏమీ చేయట్లేదని చెప్పడం కోసం ఇదంతా. నేనేదో ప్రభుత్వాన్ని ఎండగడుతున్నాను అనుకుంటున్నాడు. ఇది కాదురా బాబు ఎండగట్టే సమయం. అసలు మీ అందరికీ ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వైసీపీ పార్టీ గనక ఇంకా ఉంటే గనక మీరు అసలు రాజకీయ పాఠశాలలు పెట్టుకొని ఎవరితో రాజకీయాలు చెప్పించుకోండి. 2 లైన్లు పేపర్ లేకుండా చెప్పలేని పరిస్థితిలో మీరు ఉన్నారు. ఇట్లయితే అసలు ఆఖరికండి ఇప్పుడు దేవినేని ఉమా తెలుగుదేశం పార్టీలో 2014 నుంచి 19 వరకు, అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశాడు. వాళ్ళు అసలు నడుము లోతు నీళ్లలోకి దిగి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కూడా కాదు, ఆర్టీసీ చైర్మన్ ఇచ్చారు ఆయనకి. ఆ గెలిచిన వసంత ప్రసాద్ కావచ్చు, ఉమా కావచ్చు, వీళ్ళందరూ ఎంత 4 రోజుల నుంచి వాళ్ళు అసలు కంటి మీద కునుకు లేకుండా ఉన్నారంటే నమ్మొచ్చు. ఆఖరికి మళ్ళీ పైగా వీళ్ళ దుష్ప్రచారం, వైసీపీ వాళ్ళ దుష్ప్రచారం ఎట్లా ఉంది అంటే, ఇంకేముంది బ్యారేజ్ పగిలిపోతుంది అంటే ఇక అప్పుడు ఆయన్ని కన్నయ్య నాయుడు గారిని పిలిపించి, అంటే మన తుంగభద్ర గేట్లు బాగు చేసిన ఆయన, కొత్త గేట్లు పెట్టిన ఆయన్ని తీసుకుని వచ్చి, అంటే ప్రజలకు ధైర్యం చెప్పించడం కోసం అనమాట, ఆయన్ని పిలిపించి ఆయన బ్యారేజ్ అంతా చూసి సురక్షితంగా ఉంది, అసలు ఎవ్వరు భయపడాల్సిన పని లేదు, మీరు ఏమాత్రం భయపడొద్దు, ధైర్యంగా ఉండండి, కింద కొన్ని అవేవో చెప్పారు ఆయన, అవి పాడైనవి, అవి వేసుకుంటే సరిపోద్ది, ఆటలకి బ్యారేజ్కి ఏమి సంబంధం లేదు అని చెప్పి, అంటే వరద తాకిడిని తట్టుకోవటానికి ఫస్ట్ దిమ్మలేస్తారు అక్కడ. ఫస్ట్ ఆ వరద ఉధృతికి వచ్చి డైరెక్ట్ గా బ్యారేజ్ ని తగలకుండా ముందు ఒక స్పీడ్ బ్రేకర్ లాంటివి అనమాట,
ప్రతి గేటుకి అక్కడ దిమ్మలు, సిమెంట్ దిమ్మలు వేస్తారు. అవి పాడైంది. అండ్ మరి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కదా, 2014-19 మధ్యలో వేసిన దిమ్మలు అవి. ఈ 5 ఏళ్ల కాలంలో మనం అట్లాంటి కార్యక్రమాలు ఏమీ చేయలేదు కాబట్టి వచ్చినాయి. పైగా ఏవో పడవలు కూడా వచ్చి ఢీకొన్నాయి వాటికి. ఆ ఢీకొంటేనే 69వ గేట్ దగ్గర ఆ గోడ కొంచెం ధ్వంసమైంది. అసలు ఆ పడవలు ఎవరు అని కూడా ఆరాధిస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. మరీ ముఖ్యంగా అండి, ఇంత బుడమేరుకు వరదలు రావడానికి కారణం ఈ గత 5 సంవత్సరాల్లో బుడమేరు కాలువలో కాలువ పూడికలు తీయకపోవటము అనేది తేలింది ఫైనల్ కి. ఇది అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా. ఈసారి వస్తే చెప్పులతోనూ చీపుర్లతోనూ సన్మానం చేయండి వైసీపీ నాయకులు గ్రామాల్లోకి వస్తే. మేము వైసీపీ అని ఎవరన్నా చెప్పుకుంటే ఇదా మీరు చేసేది? పడవలు వేసుకుని పారిపోయే వాళ్ళు కొంతమంది, కాలువల పూడికలు తీయని మంత్రులు అసలు ఇంతవరకు ఆ అడ్రస్ లేరు. ఏదైనా ఒక విపత్కర పరిస్థితి వస్తే వీళ్ళ పార్టీ నాయకులు ఎలా పనిచేశారు గత 5 ఏళ్లలో చూడలేదా? ఇప్పుడు మంత్రులందరూ ఎట్లా పనిచేస్తున్నారు? ఆఖరికి హోంమంత్రి అనిత మొగలరాజపురంలో కొండ చర్యలు విరిగిపడి మనుషులు చనిపోయారు అని వార్త తెలియగానే హుటాహుట్న ఫస్ట్ చేరుకుంది ఆవిడ. ఎందుకంటే ఆ దగ్గరలోనే ఉంటారంట ఆవిడ. వచ్చారు. ఇదండి రెస్పాన్సిబిలిటీ అంటే. ఫీల్ అవ్వాలి రెస్పాన్సిబిలిటీ. ఇది ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదు, ఇది ఎవరో చెప్తే వచ్చేది కాదు. వాళ్ళకి స్వతహాగా నేను ఒక రాజకీయ నాయకురాలిని, నా రాజకీయ నాయకురాలిని, లేదు నేను ఒక భారతదేశంలో ఉన్న పౌరురాలిని, నాకు నా పక్క వాళ్ళు కష్టపడుతుంటే నేను చూడలేను, వాళ్ళ కోసం నేను ఏదైనా చెయ్యాలి అనే ఒక స్వతసిద్ధంగా రావాల్సింది ఇది. ఒకళ్ళు చెప్తేనో ఇదేదో స్కూళ్లలోనో నేర్చుకుంటే వచ్చేది కాదు. అది మీ డిఎన్ఏలోనే ఉండాలి, ఒక రకంగా పొలిటికల్ డిఎన్ఏలో ఉండాలి. అది లేదు, మీకు అర్థమైపోయింది. అసలు అంబటరాంబాబు ఏం చేస్తున్నాడు? మొన్నటిదాకా నీటిపారుదల శాఖ మంత్రి కదా, ఎక్కడ డాన్సులు వేసుకుంటూ కూర్చున్నాడు. ఇంకో బెట్టింగ్ మహారాజు ఉన్నాడు, అనిల్ కుమార్ యాదవ్. ఇప్పుడు చెప్పమనండి వచ్చి, క్యూసెక్కులు అంటే ఏంటో, వర్షపాతం సెంటీమీటర్లో కొలుస్తారా, మిల్లీమీటర్లో కొలుస్తారా? ఆయన ఏం చెప్తాడు? ఆయన బెట్టింగ్ లో ఎంత బెట్టింగ్ చేయాలో చెప్తాడు, అంతకంటే ఏం చెప్పలేడు. వీళ్ళు ఇప్పుడు కనీసం ఏమి చేయలేకపోయినా నోరు మూసుకున్నా బాగుండేది. అసలు కట్టడానికి కృష్ణలంక దగ్గర కట్టడం వల్లనే కృష్ణలంక అంతా బతికిపోయింది అని చెప్పి వీళ్ళు ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇప్పుడు నిన్న లెక్కలన్నీ బయటకు వస్తే తేలింది ఏంటంటే, కరకట్ట ఆయన ఉన్నారండి, రామ్మోహన్ గారు, ఎమ్మెల్యే, గద్దె రామ్మోహన్ గారు. ఆయన 179 కోట్లు శాంక్షన్ చేయించి తెలుగుదేశం గవర్నమెంట్ లో దాన్ని మూడు అంచెలుగా కట్టించారు. ఒక చోట నుంచి ఒకటి, ఒక చోట నుంచి ఒకటి, అట్లా రెండు అంచెలు కంప్లీట్ అయిపోయింది ఆ గోడ తెలుగుదేశం హయాంలోనే. ఆ తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మూడోది కంప్లీట్ చేసి, అంటే నిధులు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి కంప్లీట్ చేసి, ఇదంతా మా ప్రతిభ చెప్పుకుంటున్నారు. మరి ఇక్కడ ప్రతిభ చెప్పుకుంటున్నారు, బుడవేరు కాలంలో పూడికి తీయలేదన్న దానికి కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలిగా. అసలు ఆ పేరే ఎత్తట్లేదు ఇప్పుడు. అలాగే ఆపరేషన్ కొల్లేరు సరస్సు కూడా ఆపేశారండి. అది కూడా ఒక కారణం. వీటన్నిటికీ చేతనైతే సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి, లేదంటే నోరు మూసుకుని కూర్చోవాలి. ఇది కాదు అంటే గనక ఆయనకున్న సంపదలో నుంచి కొంచెం, ఎంతండి, వరండాలో ఏగ బాత్రూమ్కి వెళ్ళినంత ఆయన ఆస్తిలో. ఇప్పుడు అందరూ ఒక్కొక్కళ్ళు 1 కోటి రూపాయలు, 50 లక్షలు, 25 లక్షలు. పాపం విశ్వక్సేన్ లాంటి చిన్న నటుడు ఈ రాష్ట్రానికి ఒక 5 లక్షలు, ఆ రాష్ట్రానికి ఒక 5 లక్షలు ఇచ్చాడండి. సిగ్గు తెచ్చుకోండి ఇట్లాంటి వాళ్ళని చూసి. జూనియర్ ఎన్టీఆర్, అలాగే అశ్విని దత్తు, అందరూ ఒక్కొక్కళ్ళు వచ్చి వరద సహాయ నిధికి డబ్బులు ఇస్తున్నారు.
మీ వైసీపీ వాళ్ళ దగ్గర నుంచి అత్యంత ధనవంతమైన పార్టీ. మీరు కూడా మొన్న లిక్కర్ డబ్బులు బోల్డ్ ఉన్నాయి, ఇసుక డబ్బులు బోల్డ్ ఉన్నాయి, ఎన్ని డబ్బులు ఉన్నాయి. అందుకని సాయం చెయ్యాలి అని చెప్పి కోరుకుంటున్నాను. మళ్ళీ ఇలాంటి నాయకులు చూసి, నాయకులు అంటే ఎలా ఉండకూడదో చూపిస్తున్నారు మీరు. నిజంగా మీరు కూడా చరిత్రలో నిలిచిపోతారు. ఎలా ఉండాలో చెప్పటం కాదండి, ఎలా ఉండకూడదో కూడా చూపిస్తున్నారు. దానికి మీకు శుభాకాంక్షలు. నిజమే మేడం మీరు ఇది చెప్పినట్టు. ఇది ఇది వీళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఎలా ఉండకూడదో చెప్తున్నారు కాబట్టి. నిజమే మేడం మీరు చెప్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద పెద్ద ప్యాలెస్లు ఉన్నాయి. ఇన్ని ప్యాలెస్లు ఉన్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే. చిక్కటి చిరునవ్వుతో కొంత భాగాన్ని ఆయన విరాళంగా ఇవ్వాలని కోరుకుందాం మేడం. అంత శ్రీమంతుడు కాబట్టి. ధన్యవాదాలండి. ధన్యవాదాలు.